ఎస్ఐఆర్ ప్రక్రియ బీజేపీ చేయటం లేదని, ఇది ఒక్క పార్టీకి అనుకూలమో ప్రతికూలమో కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగుతుందని, ఎలాంటి అనుమానాలకు తావులేదంటున్న కామారెడ్డి ఎమ్మెల్యేతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది ఏ విధంగా కొనసాగుతుంది, అదేవిధంగా పార్టీ పరంగా కూడా ఏ విధంగా సహకరిస్తున్నారు అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఏ విధంగా సాగుతుంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే గ్రామాల్లో జీపీఓలు ఇంటింటికి తిరిగి అది చూస్తున్నారు. ఇక వచ్చిన ప్రాబ్లం వల్ల అర్బన్లో ఉంటుంది. అర్బన్లో ఓట్లు ఎప్పుడైనా సరే మున్సిపాలిటీ ఏరియాలో టౌన్లలో ఎలా ఉంటుందంటే, గ్రామాల్లో ఉంటారు వాళ్ళు, టౌన్లో ఉంటారు. కాబట్టి గ్రామంలో ఓటా టౌన్లో ఓటా అనేది వాళ్ళు ఇప్పుడు డిసైడ్ అయిపోతున్నారు. సో సాధ్యమైన కాడికి మన ఆస్తులు ఎక్కడ ఉంటాయి అక్కడ ఉంటారు. మొత్తం మైగ్రేట్ అయిన వాళ్ళు ఉంటే టౌన్లోనే ఉండిపోతారు. టౌన్ నుంచి హైదరాబాద్ కూడా రావచ్చు. సో ఒక్కరి ఓటు 3 దగ్గరలో కూడా ఉండొచ్చు. ఇంకొకరు కిరాయిలు ఇల్లు మారిన వాళ్ళు ఈ వార్డులో ఉంటుంది, ఆ వార్డులో ఉంటుంది, అలా కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు సింగిల్ ఓటుగా కన్వర్షన్ అవుతున్నాయి. డెత్ వెళ్ళిపోతున్నాయి, డబుల్ ఓటు సింగిల్ ఓటు అవుతున్నది. కాబట్టి ఏదైతే 2000 సంవత్సరంలో ఏదైతే మనకు ఓటర్ లిస్టు ప్రకారంగా ఏదైతే లేదో దాన్ని ఇప్పుడు ఎన్యుమరేషన్ కొత్త ఓటర్ ఎట్లా చేసుకోవచ్చు అనేది కూడా ప్రజలు తెలిసింది. అర్బన్లో వచ్చేసి ఆర్పీలు కానీ అంటే బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇళ్లలోకి పోయి ఫామ్స్ ఇచ్చేసి ఫిల్లింగ్ కోసం మళ్ళీ పోతున్నారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ ఎన్యుమరేషన్ చేసుకోలేని వాళ్ళను ప్రతి ఒక్కరు ఇంటింటికి పోయి తిరిగి చేస్తున్నారు. కాబట్టి ప్రక్రియ ఏదైతే ఉందో అది నిర్ణయాత్మకమైన క్రియారూపకంగానే పని నడుస్తున్నది. కాబట్టి ఈసారి పాపులేషన్తో పాటు మనకు ఓటింగ్ ఎంత ఉంది, జెన్యూన్ ఓట్ ఏదనేది కూడా తెలుస్తుంది. సార్, గ్రేటర్ హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో ఓటర్లు ఎక్కడ నమోదు చేసుకోవాలన్నంత కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. దీనికి సంబంధించి పార్టీ పరంగా కూడా ఎటువంటి యాక్షన్తో ముందుకు వెళ్తున్నారు? ప్రజలు కన్ఫ్యూజన్ ఏం లేదు. బూత్ లెవెల్ ఆఫీసరు మొన్నటి వరకు జూన్ 25 వరకు ఒక ఏరియాలో కూర్చున్నారు. అక్కడికి వచ్చి ఎన్యుమరేషన్ చేసుకోమని చెప్పారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ కూడా చేసుకునే అవకాశం ఆన్లైన్ కూడా ఉండే. ఇది అయిపోయాక లాస్ట్ మంత్ జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇప్పుడు బిఎల్ఓసే ఇంటింటికి పోతున్నారు, ఇంటింటికి పోయి తీసుకుంటున్నారు. ఈ అర్బన్ ఏరియాలో ఉన్న సమస్య ఏంటంటే, ఎమ్మెల్యే ఎంపీకేమో ఒక ఫ్యామిలీ ఒకే బూత్లో ఉన్నాయి. కానీ అర్బన్కి వచ్చేసరికి, కార్పొరేటర్ కౌన్సిలర్ ఎలక్షన్కి వచ్చేసరికి ఒక్క ఫ్యామిలీ 20 బూత్లలోకి వెళ్ళిపోయినాయి. అంటే ఒక ఫ్యామిలీలో 5 ఉంటే 5 బూత్లలో ఉన్నాయి. అది సమస్య. ఒక్క వార్డులో 20-30 బూతులలో వచ్చి అక్కడ పనిచేయాల్సిన పరిస్థితికి, దీనస్థితికి తెచ్చారు. అది ఎందుకైంది, ఎలా అయింది ఎవరికి తెలియదు. కానీ ఇవాళ మాత్రము బిఎల్ఓస్ ఇంటింటికి పోతున్నారు. ఆధార్ ఇప్పించేసి, ఓటర్ ఐడి ఇప్పించేసి, ఇలాంటి పనులు చేసిన వాళ్ళందరికీ కూడా ఇవాళ కట్ అవుతాయి. ఈ దేశంకు సంబంధించినటువంటి వ్యక్తికి మాత్రమే ఇవాళ ఓటు హక్కు ఉండాలనేది కాన్సెప్ట్. కాబట్టి అది జరుగుతుంది. మొత్తం మీద చూసుకోవచ్చు, ఎస్ఐఆర్ వల్ల ఏ పార్టీకి లాభం కానీ ఏ పార్టీకి నష్టం కానీ ఉండబోదని చెప్పి కాటేపల్లి వెంకటరమణారెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.